హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం క్యాబేజ్ పచ్చడి ఎలా చేయాలో చూసుకుందాము. దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని బ్రౌన్గా అయ్యేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇలా వేగిపోయిన తర్వాత 6 నుంచి 7 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 2 నుంచి 3 ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని వేయించుకుందాము. అవి కూడా వేగిపోయిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని వేగనిద్దాము. ఇప్పుడు ఇందులో మనము 1/2 kg క్యాబేజ్ని ముక్కలుగా కట్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో మనము రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి క్యాబేజ్ ముక్కల్ని మగ్గనిద్దాము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనము ఉప్పుని, పసుపుని బాగా కలిపిన తర్వాత క్యాబేజ్ ముక్కల్ని మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు క్యాబేజ్ ముక్కలు మగ్గిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. తర్వాత కొద్దిగా చింతపండు వేసి టేస్ట్ కోసము దీన్ని మగ్గనిద్దాము. టమాటో ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి దీన్ని బాగా టమాటోలు సాఫ్ట్గా అయిపోయేంత వరకు మగ్గనిద్దాము. ఇప్పుడు టమాటోలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయాయండి. ఇలా వీడియోలో చూపించిన ప్రకారము అవి మగ్గిపోతే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమానాన్ని మనము చల్లారనిద్దామండి. ఇదంతా చల్లారిన తర్వాత మనము దీన్ని పేస్ట్ చేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ లేకుండా మనం దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అన్నంలోకి కావాలి అనుకుంటే కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవచ్చు. టిఫిన్లోకి కావాలనుకుంటే బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి మిక్సీ వేసుకుందాము. తర్వాత తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోండి. తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, మీరు కావాలంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అవన్నీ వేగిపోయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవడమే. అంతే అండి, మన క్యాబేజ్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇక్కడ దాకా చూసారు అని అంటే మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్